తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎటూ తేలడం లేదు. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలో తెలియక హైకమాండ్ నానా తంటాలు పడుతోంది. ఇప్పటికీ ఫైనల్ రిపోర్ట్ను రెడీ చేసిన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలోని మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారా? ఇంతకీ మంత్రివర్గ విస్తరణపై సీఎం ఏమన్నారు? తెలంగాణలో కేబినెట్ విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. 6 మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు నేరుగా ఢిల్లీకి వెళ్లి లాబియింగ్ చేయడం, ఇదే సమయంలో మరికొందరు నేతలు హైకమాండ్కు లేఖాస్త్రం సంధించడంతో పంపకాల వ్యవహారం మొదటికొచ్చింది. 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కన్ఫర్మ్ అయ్యాయని ప్రచారం సాగడంతో వారికి ఎలా పోస్టులు ఇస్తారంటూ కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంత్రివర్గ విస్తరణను మరికొద్ది రోజులు వాయిదా వేయమని నేతలను ఆదేశించారు. రాష్ట్ర పార్టీ నేతలు ఓ అభిప్రాయానికి వచ్చాకే మంత్రి పదవులు కేటాయించాలని నిర్ణయించారు. దాంతో చేసేదేమీ లేక నేతలు గప్చుప్పయ్యారు. కానీ ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలో రిపోర్టు రెడీ చేయడంతో నేతల ఆశలు మరోసారి చిగురించాయి. మరోసారి నేతల్లో తెగ హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవడం హాట్ టాపిక్గా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ కావడంతో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో ఉంటుందని నేతలు ఖుషి అయ్యారు. అంతేకాదు సీఎం గవర్నర్ భేటీలో మంత్రివర్గ విస్తరణపై చర్చ సైతం జరిగిందట. కానీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో వద్దని, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతోంది, ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ చేస్తే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్తుందని, అందుకే 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాకే మంత్రివర్గ విస్తరణ గురించి ఆలోచిద్దామని చెప్పినట్టు తెలిసింది. అటు పార్టీ హైకమాండ్ కూడా మంత్రివర్గ విస్తరణపై ఇప్పట్లో తమకు టైం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారట. అయితే ఈ విషయం తెలిసాక అధికార పార్టీలో కొందరు నేతలు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి తీసుకొని బుగ్గకారులో తిరుగుదామని అనుకుంటున్న తమ ఆశలపై సీఎం ఇలా నీళ్లు చల్లుతారని ఊహించలేదని తమ అనుచరుల దగ్గర వాపోతున్నారట. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణకు యుద్ధానికి లింకు పెట్టడం ఏంటని గుస్సా అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లోకి 6 నేతలను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం సాగింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదు. దాంతో ఈ 4 జిల్లాలకు చెందిన నేతలకు మంత్రి పదవులు ఇస్తారని అంతా ఆశించారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పోటీ పడుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి కొందరు నేతలు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లా కోటాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి తనకే దక్కుతుందని ఆశతో ఉన్నారు. తనకి మంత్రి పదవిపై హైకమాండ్ హామీ ఇచ్చిందని చెబుతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ జానారెడ్డి లేఖ రాయడంతో పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేయొద్దని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ అంటే తేనెతెట్టెను కదిపినట్టేనని హైకమాండ్ భావిస్తోందట. కానీ ఇక్కడే మరో ఆలోచన చేస్తోందట. మొదట పార్టీ పదవులను భర్తీ చేసే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు పార్టీ పదవులు కట్టబెడితే అసంతృప్తి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారట. అందుకే యుద్ధానికి మంత్రివర్గ విస్తరణకు లింకు పెట్టారని చెబుతున్నారు.